భార్య వివాహేతర సంబంధంతో భర్త ఆత్మహత్య. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భర్త తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని అనుమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే బోయినపల్లి మండలంలోని తడగొండకు చెందిన 36 ఏళ్ల హరీష్ మరియు కరీంనగర్ జిల్లా బద్దిపల్లి గ్రామానికి చెందిన కావేరి 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు మరియు ఒక కుమారుడు ఉన్నారు. హరీష్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ కొంతకాలం పనిచేస్తున్న సమయంలో అతడి భార్య కావేరి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియగానే ఫోన్లో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 8న హరీష్ దుబాయ్ నుండి తడగొండకు వచ్చాడు. ఆ సమయంలో కావేరి తన భర్తతో "నువ్వు నాకు వద్దు, చచ్చిపో, నేను రక్షణతో ఉంటా" అని చెప్పారు. ఈ మాటలు హరీష్ను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. ఆత్మహత్యను చేసుకునే నిర్ణయం తీసుకున్న హరీష్ మంగళవారం ఉదయం తన కుటుంబానికి "నాన్న బయటకు వెళ్లి వస్తాను" అని చెప్పి ఓ వ్యవసాయ బావిలో దూకేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ రాజ్ కుమార్ ఆదేశాలతో బావిలోని నీటిని తోడేసి హరీష్ మృతదేహాన్ని బయటకు తీశారు. హరీష్ తల్లి ఫిర్యాదు మేరకు కావేరి మరియు రక్షణపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు.